ప్రపంచ పర్యాటక దినోత్సవం భాగంగా తెలంగాణ టూరిజం ఇక్కడ ఒక టూరిజం కాన్క్లేవ్ ఏర్పాటు చేసింది. ఇది శిల్పారామం ఆవరణలో సంప్రదాయ వేదికలో ఉదయం నుంచి చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా టూరిజం కాన్క్లేవ్ ద్వారా తెలంగాణలో టూరిజం రంగంలో కొత్తగా ఏం చేయబోతున్నామో అవన్నీ జనాలకి తెలియపరచడం, అదేవిధంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ తెలంగాణలో ఇంకా ఏం చేసే అవకాశం ఉందో, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తారు అనే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాము. అదేవిధంగా సుమారు ఒక 6 మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీ ప్రవేశపెట్టింది. దాంట్లో ప్రైవేట్ కంపెనీస్కి కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆహ్వానించడం జరిగింది. సో గత 4 మాసాల నుంచి 30 మంది పెట్టుదారులు ముందుకి వచ్చి సుమారు ఒక 15,000 కోట్ల ఖర్చులతో వ్యయంతో తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి వస్తున్నారు. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వాళ్ళకి కూడా ఈ MOU డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 1 సంవత్సరం కాలంలో టూరిజం రంగంలో ఏ కంపెనీలు, ఏ వ్యక్తులు ఆ రంగానికి ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పర్యాటక అవకాశాలని ఎక్కువగా వినియోగించాలి అని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణ. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అమ్మాయిని. సో ఈరోజు నేను వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ కోసం మన తెలంగాణలో చేస్తున్నారు. సో శిల్పారామంలో జరుగుతుంది. సో ఇక్కడికి నేను ఒక ప్యానలిస్ట్ స్పీకర్గా వచ్చాను. అడ్వెంచర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ మౌంటనీరింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అడ్వెంచర్ రిలేటెడ్ టూరిజం డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి దాని గురించి డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ చాలా కొలాబరేషన్స్ అవి జరుగుతున్నాయి. సో నా రోల్ వచ్చేసి అంటే నేను చాలామంది ఇప్పుడు యూత్ అందరు కూడా అడ్వెంచర్ అనగానే ఒక థ్రిల్ అనుకుంటారు. బియాండ్ దట్ ఒక కాన్ఫిడెన్స్, కరేజ్, పేషెన్స్ కావచ్చు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ అనేది నేర్పిస్తుంది. ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్, ట్రెక్కింగ్ కావచ్చు, రాక్ క్లైంబింగ్ కావచ్చు, మౌంటనీరింగ్ కావచ్చు, ఎనీ అదర్ రిలేటెడ్ అడ్వెంచర్ టూరిజం డెవలప్మెంట్ సైడ్. సో యూత్ ఖచ్చితంగా ఇలాంటి వాటికి ముందుకు రావాలి, చాలా నేర్పిస్తుంది. సో ఆ పార్ట్ దానికోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. హై బీచ్ వ్యూవర్స్కి అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు.